నీకెలా తెలుసు? మీరు చెప్పకపోతే తెలుసుకోలేనా ఏంటి? రాతోడు చెప్పాడా? ఎవరు చెప్తే ఏంట్లేండి, పార్టీలో జాగ్రత్తగా ఉండండి. అసలే నేను మీతో రావడం లేదు. మీరు ఎక్కువగా తాగకండి. వచ్చేటప్పుడు మీరే డ్రైవ్ చేసుకుంటూ రాకండి. వేరే డ్రైవర్ని బుక్ చేసుకోండి. మీరు రావడానికి ఎంత లేట్ అయినా నేను వెయిట్ చేస్తూ ఉంటా. ఇంతకీ డిన్నర్ అక్కడే చేసొస్తారా, వచ్చాక తింటారా? వచ్చాక తింటానంటే కలిసి భోజనం చేద్దాం. ఇంకా ఏమైనా? వెయిట్ వెయిట్ వెయిట్, నువ్వు నాతో పాటు వస్తావా? రమ్మని పిలిచారా? పార్టీకి అందరూ కపుల్సే వస్తారనుకో, కానీ నీకు ఇంట్రెస్ట్ ఉండదేమోనని పిలవలేదు. నాకు ఇంట్రెస్ట్ లేదని నేను మీతో చెప్పానా? బాగి, అది ఆల్కహాల్ పార్టీ. నువ్వు ఇబ్బంది పడతావేమో అని. అందరూ మందే తాగుతారా? ఎవరు కూల్ డ్రింక్ తాగరా? ఆఫీసర్స్ భార్యలందరూ వైన్ తీసుకుంటారు. నేను కూల్ డ్రింక్ తీసుకుంటా. అయితే వస్తావా? రమ్మంటే వస్తాను. సరే, త్వరగా రెడీ అవ్వు. త్వరగా అంటే కుదరదు, టైం పడుతుంది కదా. సరే, ఎంత టైం పడుతుంది? మీరంటే సూటు బూటు వేసుకొని త్వరగా రెడీ అయిపోయారు. నేను శారీ కట్టుకోవాలి, ఆర్నమెంట్స్ వేసుకోవాలి. ఈ సూట్ నువ్వు కొనిచ్చిందే, గుర్తుందా? ఎందుకు లేదు? ఈ సూట్ మీకు సూపర్ గా సూట్ అయింది. థ్యాంక్ యూ. ఎంత తాగినా మందు తెప్పి ఈ టైంలో ఎవర్రా? ఉండరా. హలో, ఎవరు? నేను మనోహరిని. మేడం మీరా? నమస్తే మేడం. ఏంటి మేడం టైం కాని టైంలో ఫోన్ చేశారు? నీతో పని పడింది నాకు. ఇద్దరు పార్టీకి వెళ్తున్నారు, వాళ్ళలో ఒకరిని వేసేయాలి. సారీ మేడం, ఆల్రెడీ మేము ఫుల్ పార్టీలో ఉన్నాం. మేము ఇక్కడ ఫుల్ పటాస్ అవుతున్నాం. రేపు తెల్లారాక ఫోన్ చేయండి మేడం. లేదు, ఈ రాత్రికే మర్డర్ జరిగిపోవాలి. మళ్ళీ పార్టీ చేసుకోండి, డబ్బులు వస్తాయి కదా. సరే మేడం, వాళ్ళ ఫోటోలు పంపించండి, పని అయ్యాక ఫోన్ చేస్తా. ఖచ్చితంగా నాకు పని జరిగిపోవాలి. నాకు డోంట్ మిస్ ఇట్. మీరు చెప్పింది నేను ఎప్పుడైనా మిస్ చేశానా మేడం? అందుకే కదా నీకు ఫోన్ చేసింది. ఇప్పుడు వాళ్ళ ఫోటోలు పంపిస్తాను, పని అయ్యాక పేమెంట్ చేస్తాను. అలాగే మేడం. హౌసై బాగి, ఈరోజు నీ పని అవుటే. రాయ్, మందు తాగడం ఆపండి రా, మనకో పని పడింది. ఇప్పుడు పని ఏంటన్నా? ముందు పార్టీ చేసుకుందామన్నా, మళ్ళీ ఎప్పుడైనా చేద్దాంలే. ఎప్పుడు చేసే పనే కదన్నా. రాయ్, అర్జెంటుగా ఒకరిని వేసేయాలి. మంచి బేరం, త్వరగా పని పూర్తి చేసి వచ్చి మళ్ళీ తాగుదాంలే. పదండ్రా. సరే పదండి. సరే అన్న. ఇంకేంటి బాగి విశేషాలు? మాకు నువ్వు
నా వెనకే తిరుగుతూ ఉంటారు. నేను లేకపోతే ఆయనకి క్షణం కూడా ఏం తోచదు తెలుసా? హే రియల్లీ యు ఆర్ వెరీ లక్కీ యార్. అంతెందుకు, ఈ పార్టీకి నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అన్నారు. నేను రాను రాను ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలంటుంటే కూడా ఆయన అస్సలు ఒప్పుకోలేదు. వచ్చి తీరాల్సిందే అని బతిమలాడేశారు. ప్లీజ్ రావా, ప్లీజ్ రావా, ప్లీజ్ రావా అంటూ బలవంతం చేసేసారనుకోండి. ఆయనంతగా రిక్వెస్ట్ చేసేసరికి కాదనలేక వస్తా అన్నాను. కానీ పార్టీకి కట్టుకోవడానికి కొత్త సారీ లేదన్నాను. అంతే, పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పటికప్పుడు ఇదిగోండి ఈ కొత్త సారీ కొనుక్కొచ్చారు. ఇంకో విషయం తెలుసా, నన్ను ఆయనే రెడీ చేశారు. ఆశ్చర్యంగా ఉంది. అమరేంద్ర ఇలాంటి పనులు కూడా చేస్తారా? ఏ మీ వారు చేయరా మేడం? ఆయన గురించి ఏం చెప్పాలేమ్మా. కానీ మా వారు చేస్తారు. ఆయన చేసే కొన్ని చిలిపి పనులు చెప్తే బాగోదు. నన్నంత ఇష్టంగా చేసుకుంటారు. ఒక్కోసారి ఆయన ప్రేమ భరించలేక ఇబ్బంది పడుతూ ఉంటాను. ఏమయ్యా అమరేంద్ర, మా అమ్మాయిని మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావంట. మరీ అంత ప్రేమేంటయ్యా?